అసలు ఈ విశాఖ స్టీల్ ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారైతేనేమి, రాజీవ్ గాంధీ గారైతేనేమి, ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారైతేనేమి, లేక రాజశేఖర రెడ్డి గారైతేనేమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ఈ స్టీల్ కి ఇప్పించగలిగారు. 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్ లో ఒక మైన్స్ ని ఐడెంటిఫై చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు. అప్పటికి 3 మిలియన్ టన్స్ ఉన్న ఈ ప్లాంట్ ని 7 మిలియన్ టన్స్ కి ఉత్పత్తి రావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, నేను పిసిసి అయిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ కోసం వాళ్ళని టర్మినేట్ చేస్తే 5,000 మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది. మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది. మీతో కలిసి నడుస్తాం. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది. థ్యాంక్ యూ.